ఏం ఆడతారో పోయి? తెలీదు. I hate you, Surya. I really hate you. ఐ లవ్ యూ. నేనే ఒక లవ్ చేసి ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తాం. సూర్య, సరే నువ్వు వెళ్ళరా. నేను నమ్మినట్లు అన్నిట్లో ఫెయిల్ అయ్యాను. నా మ్యూజిక్లో, లవ్లో, అన్నిట్లో. ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసురా? ఓ ఏడాది తర్వాత ఇది తలుచుకుని నువ్వే నవ్వుకుంటావు. అప్పట్లో నేను ఇలా బిహేవ్ చేశానా అని. అదేరా లైఫ్ అంటే. అమ్మ మన మధ్యలో ఎన్నాళ్ళైందానా? నువ్వు అమ్మని మర్చిపోయావా? పోనీ మర్చిపోగలవా? అరే అమ్మ ఇంకా బతికే ఉందానా? ఓకే ఓకే, లివ్ ఇట్ రా. ఐ కెన్ అండర్స్టాండ్. స్టాప్ ఇట్ నానా. మీరేం నా ఫ్రెండ్ కాదు, ఫాదర్లా బిహేవ్ చేయండి. నీ ఏజ్ దాటి 25 ఇయర్స్ అయిందిరా. నీ కోపాన్ని అర్థం చేసుకోలేనా? ఒరే, ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందనుకో, నేను ఇంటికి వచ్చి మీ అమ్మ మీద అరిసేవాడిని. ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుందిరా. ఇంట్లో వాళ్ళు కాబట్టి పడతారు, బయట వాళ్ళు అయితే గొడవ పడతారు. నానా ఇదే నాకు నచ్చదు. ఈ ఓవర్ మంచితనం. ఎందుకు నాన్న అంత కూల్గా యాక్ట్ చేస్తున్నారు? నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని తెలిసి బైక్ లో పెట్రోల్ డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు లవ్ బ్రేకప్ అయి నేను ఇంటికి వస్తే మదర్ తెరీసాలా సేవలు చేస్తున్నారు. అంటే నేను తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీరు భరిస్తూ నన్ను గిల్ట్ తో చంపాలి, అంతేనా? అరే, నాకు నువ్వు, నీకు నేను తప్పితే ఎవరన్నా చెప్పు. సరే, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే నా లైఫ్ లో మ్యూజిక్ లేదు, ఆ అమ్మాయి కూడా లేదు. చెప్పు, నువ్వు ఏం చేయమంటావు చెప్పు. నీకు కావాల్సింది అదేగా. చందు అగ్గురు కలిసానరా. వాడి టీవీ ఛానల్లో జాబ్ అడిగాను, ఇస్తా అన్నాడు. కొన్నాళ్ళు ఉద్యోగంలో పడ్డావు అనుకో, ఆ అమ్మాయిని మర్చిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా అని. అంటే ఏంటి నాన్న? పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకు ఒక సిటీ బస్ తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూ ఒక రోబోలాగా బతకమంటావా? నా వల్ల కాదు నాన్న అది. భలేవాడురా. టీవీ కూడా క్రియేటివ్ ఫీల్డే కదరా. నానా నాకు వచ్చింది మ్యూజిక్, నాకు నచ్చింది కూడా మ్యూజిక్కే. వేరే పని చేయలేను. నువ్వు అనుకున్నట్టో లేదా నువ్వున్నట్టో నేనుంటే నాకు మెంటల్ అవుతుంది నాన్న. తొందరగా చచ్చిపోతాను. అంటే నేను కరెక్ట్ గా లేనారా? అసలు నీ రొటీన్ లైఫ్ చూసే కదా నాన్న నాకు లైఫ్ మీద చిరాకు వచ్చింది. నాకు కావాల్సిన ఎక్సైట్మెంట్ మ్యూజిక్ లో దొరికింది. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. రే రే సూర్య, ఇంకేం మాట్లాడుతున్నానా? చేస్తాలే నువ్వు చెప్పినట్టు. నేను కూడా నీలాగ అయిపోతా. ఇంకా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేనా? నేనేం మాట్లాడతాను నాకే తెలీదు. సర్లేరా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను.
వస్తా అన్నారు, మళ్ళీ తిరిగి రాలేదు. ఎక్కడ జరిగింది? గచ్చిబాబి గోడౌన్స్ లో ఎవరినో సేవ్ చేయబోతూ. ఐఎమ్ వెరీ సారీ సూర్య. అంతా నా వల్లే. హే, అలా అనుకోకు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఇట్స్ ఓన్లీ డెస్టినీ సూర్య. అందుకే నువ్వు ఆ రోజు నాకు ప్రపోజ్ చేసిన. ఆ టాపిక్ వదిలేలే. నేను కూడా కొంతమంది రిజెక్ట్ చేశాను, కానీ నీ అంతగా ఎవరూ లవ్ చేయలేదు. నిజంగా నాకు కూడా ఏం మాట్లాడో తెలియట్లేదు. ఒక్కటి మాత్రం నిజం సూర్య, అలాంటి ఫాదర్ దొరకడం నీ అదృష్టం. అండ్ నీలాంటి లవ్ వదులుకోవడం మై బ్యాడ్ లక్. నాదే ఉందిలే. అసలు ఆ రోజు అలా జరగకపోయింటే. ఎక్కువ ఆలోచించకు సూర్య. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఓకే? థ్యాంక్ యూ. గుడ్ నైట్ సూర్య. బాయ్. పంతులు గారు రాబోయే 2-3 నెలల్లో మంచి ముహూర్తం ఉంటా చూడండి. మళ్ళీ వచ్చాడేంటిడు? ఏం జరుగుతుందానా? హాయ్ విన్ని, ఏదో పెద్దవాళ్ళం, నీకు సంబంధం లేని నీ పెళ్లి గురించి ఏదో మాట్లాడుకుంటున్నావు. నువ్వు లోపలికెళ్ళు. అసలు ఏంటో నీ గోల్ అప్పుడు నేను చూస్తున్నాను. నీ గోలేంటి అసలు? పరీక్ష పాస్ అవుతావని ఒక ఛాన్స్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యావు, పెళ్లి చేసుకో. అంకుల్, ఆ ఫెయిల్ కి క్రెడిట్ అంతా విన్నిది కాదు, నాది. యా, ఇట్స్ మైన్. విన్ని ఫెయిల్ అవ్వాలని చెప్పి పెద్దమ్మ గుళ్ళో 101 కొబ్బరికాయలు కొట్టాను. ఇలా ఇదంతా మై మనసు. ఒరేయ్, ఏంటో నువ్వు? నేను వెళ్ళి వాళ్ళకు ఇంతమంది వీడు చాలా పెద్ద కూర్చొని పెడతాను. చూడమ్మా. ఇదిగో ఉండు ఉండు. అమ్మవారికి నరబలి ఇవ్వకూడదు. నోర్మోయ్, పూజలకి మంత్రాలకి ఎగ్జామ్స్ పాస్ అయ్యేలా ఉంటే చదవడం ఎందుకు? వెధవేషాలు లేకుండా పెళ్లి కొప్పుకో. నానా, అది కాదు. నువ్వు ఇట్రా, నీతో మాట్లాడాలి నేను. రా. ఏంటో చెప్పు. నేను ఫెయిల్ అవ్వాలనుకునే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటావేంటి? నాన్న, నాకు అర్థం అవుతుంది ఒక కూతురుగా నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావని. అది నీ బాధ్యతని. కానీ రేపు నేను పెళ్లి చేసుకున్నాక నాకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది నాన్న. అయినా నేను పెళ్లే చేసుకుని అంటున్నానా? ఇప్పుడు చేసుకుని అంటున్నా కదా నాన్న. అది వాడినైతే అస్సలకి చేసుకోలేను. అయినా వాడికి పెళ్ళామక్కర్లేదు. ఇల్లు తుడవడానికి ఒక పనమ్మాయి, వంట చేయడానికి ఒక వంటమ్మాయి కావాలి. నా డ్రీమ్స్ అర్థం చేసుకునేవాడు నాకు కావాలి నాన్న. ఇవేనా నీ డ్రీమ్స్? నాన్న, వచ్చేసా. పంతులు గారు, అయ్యా. ఆ ముహూర్తం ఖాయం చేయండి. సరే నాన్న, ఏంటి అరుస్తున్నావు? అది ఈసారి జీటీ ఎగ్జామ్ ఎలాగైనా క్రాక్ చేస్తానా? ఇప్పటి వరకు 2 సార్లు ఫెయిల్ అయ్యావు, ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతావు? నేను ఫెయిల్ అయింది నా వల్ల కాదు. అది ఇదిగో ఈ తూర్పు గాడి వల్ల. సరసం. ఈసారి క్రాక్ చేయడమే కాదు, నేను టాపర్ కూడా అవుతాను. టాపర్? నో వే. నాన్న, ఒకవేళ ఈసారి నేను క్లియర్ చేయకపోతే నువ్వు ఏ బక్రాగాన్ని తీసుకొచ్చినా అన్ని మూసుకొని చేసుకుంటాను నాన్న పెళ్లి. ఫెయిల్ అయితే వేరే బకరాగాన్ని ఎందుకు, ఈ బకరాగాన్ని ఇచ్చి చేస్తాను. సారీ బాబు. పర్లేదు అంకుల్, మీ ఫ్యామిలీ నన్ను బాగా ఓన్ చేసుకుంది. ఓకే విన్ని, వెళ్ళొస్తా. గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటా. అదేదో నీ నెత్తలు కొట్టుకోరా, పీడ వదిలిపోద్ది. ఇంకొకసారి విన్ని పూజలు పునస్కారాలు అన్నావు అనుకో, నేను చేతబడి చేసి చంపేస్తాను. ఎదవా వేశ్వలో కూడా వాడు అంత చూడాలి. కొద్దిగా మెడిటేషన్ ఏమైనా చేయించండి అంకుల్. పెద్ద WWF ఫైటర్ లాగా తొడగొట్టు మరి చెప్పొచ్చు పాస్ అవుతానని. ఎలా పాస్ అవుతావే? అదే అర్థం కావట్లేదానమ్మా. కానీ వాడినైతే చేసుకోను. నీకున్న బ్రెయిన్ కి పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వు. ఇప్పుడేమన్నావు? పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వలేవు. పేపర్ లీక్. ఏమైంది? ఏమైంది దీనికి? అబ్బా, ఎంత మంచి చౌకరాణి. ఇప్పుడు చూడు ఎలా పాస్ అవుతాను. ఏ, నువ్వు ఎప్పుడు చేయలేదా? పెద్ద పతితో మాట్లాడుతున్నావు. చేశా, బట్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా ఇది క్రైమ్. నన్ను జైల్లో వేస్తారు తెలుసా? ఎప్పుడు వెళ్తావు? 14 లోనా 19 లోనా? మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా చేయబోయ్. ఇది కాకుండా వేరే ఏదైనా అడుగు వెనలా ప్లీజ్. అయితే నా లవ్ యాక్సెప్ట్ చేయి. ఇందాక పేపర్లు ఎక్కడ దొరుకుతాయో? సారీ. ఎందుకు వచ్చావరా? ఏదో ఎత్తుకురా. నాకేదో చెప్పరా కనీసం ఎందుకు వచ్చావో?
స్వాతి బుక్ సెక్స్ అండ్ సైకాలజీ అని ఓనర్ గారు చూస్తున్నాడా? ఒరే ఈ మంకీ కెప్పు కళ్ళజోడు చూస్తే మనల్ని దొంగడుకుంటాడు రా. ఏం కూర ఇల్లు అడుగు. నేను అడగను, నువ్వు వెళ్ళి అడుగు. నేను అడగను, నువ్వే వెళ్ళి అడుగు. మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకెళ్తాను. బుక్ షో అండి. ఆగరా వండల్ని. ఇదిగో తీసుకెళ్ళు. చెవులు చేతులు పెట్టుకుని ఊరి నెల పైకి చూస్తుంటారా, స్టైల్ ఉంటావు. హలో, ఇక్కడ కాండమ్స్ ఏం దొరకవు. అయితే మా దగ్గర బోర్డు ఉన్నాయి, అడగరా. అంటే జీటీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా? ఏ ఇయర్? 2014. 2014 ఎందుకురా? దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నారు? 2014 నుంచి 18 వరకు ఉన్నాయి. ఇదిగో క్వశ్చన్ పేపర్స్ తీసుకో. ఎందుకురా? వెన్నెల పాపం హెల్ప్ చేయమందరా, అందుకే క్వశ్చన్ పేపర్స్. 2014 వెన్నెల అంటే ఇక్కడ నుంచి నువ్వు కోచింగ్ ఇచ్చేస్తే ఆ అమ్మాయి ర్యాంక్ కొట్టేసి నా విజయానికి కారణం ఫ్యూచర్ లో ఉన్న సూర్య అని చెప్తుందా? అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం జైలుకి వెళ్ళినా తప్పలేదు. జైలుకి వెళ్తావా? ఏమండి పిచ్చెక్కకుండా ఆపడం ఎలా అనే బుక్ ఉందా? ఎవడి కర్మ కాడే బాధ్యుడు అనే బుక్ ఉంది. దానికి బుక్ చదవడం ఎందుకు? నా ఫేస్ చూస్తే చాలు కదా. అవునులే. రాసుకో. హే ఆగు, ఓం రాస్తున్నా. చేసేదే దొంగ పని, మళ్ళీ ఇందులో ఓం ఒకటి. ఆన్సర్స్ చెప్తే చాలు. ఓహో మళ్ళీ వచ్చావా? ఏదో పుట్టింటికి వచ్చినట్టు వస్తావు ప్రతిసారి. సార్ ఈసారి ప్రాసెస్ ఏంటి? నేను రాసే ఆన్సర్స్ కి మీరు ఎగ్జామ్ పేపర్ ఇస్తారా, లేదంటే మీరు ఇచ్చే ఎగ్జామ్ పేపర్ కి నేను ఆన్సర్స్ రాయాలా? నువ్వు కొత్త ప్రాసెస్ క్రియేట్ చేయకు, ఉన్నది రాయి. ఈసారి మీకు తెలియదు నా దగ్గర ఒకటి ఉంది. నీకు కూడా తెలియని నా దగ్గర ఇంకోటి ఉంది. నీకు తెలుసా? వాట్స్ దాట్? క్వశ్చన్ పేపరా? ఇది సెట్ 3 సార్, స్టార్టింగ్ విత్ సి, మిర్చి. మిర్చియా? అమ్మా సార్ క్వశ్చన్ పేపర్ యాక్చువల్లీ నాకు అవసరం లేదు, బట్ మీకోసం చూసి రాస్తా. ఏంటి? నాకు చిన్న డౌట్ సార్. మరి జర్మనీలో బాగా చలి ఎక్కువ కదా, మన కోటిలో స్వెటర్స్ అక్కడ పనిచేస్తాయంటారా? ఎగ్జామే పాస్ అవ్వలేదు, అప్పుడే జర్మనీ అంట. కూర్చో. ఫ్యూచర్ ప్లానింగ్ సార్. యాదవ క్వశ్చన్ ఒకటి. A B B B C D B B A D B D C D C B D A A A B D C D B D B B C D D B B A C D D B B C. वाह 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 वाह. हाँ sir, I shake the class. Bye sir. వెన్నెలుందా? ఏమండి? ఏంటే ఎవరు వచ్చారు? మీరెవరో రాంగ్ అడ్రస్ కి వచ్చినట్టున్నారు. వెన్నెల మీ అమ్మాయిగా? నన్ను చూస్తావేంటే? అవునని చెప్పు. అవునండి మా అమ్మాయి. ఏం చేసిందండి? వెన్నెలను పిలవండి. పిల్లవే. వెన్నెలా? ఏం చేసావే? నేనేం చేయలేదు. ఏం చేసేవే? కంగ్రాచులేషన్ సార్. దేనికి? అదేంటి సార్, మీ అమ్మాయి ఆల్ ఇండియాలో జీఈటీ ఎగ్జామ్స్ లో 1,50,000 మంది రాస్తే 21% మాత్రమే పాస్ అయ్యారు. అందులో మీ అమ్మాయి కూడా ఉంది. కంగ్రాట్స్ వెన్నెలా, యు గోట్ 87th ర్యాంక్ ఇన్ జీఈటీ. నిజంగా? అసలు నిజంగా పాస్ అయ్యావా?
ముద్దు సూపర్ వచ్చావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 1 సెకండ్. సూపర్ బ్రో. ఇప్పుడు తీసుకోండి. ఈ మూమెంట్ లో ఒక ఫాదర్ గా మీరెలా ఫీల్ అవుతున్నారు సార్? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చాయిస్ మీదా లేక మీ నాన్నగారిదా? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్న. నేను పాస్ అయిపోయా సూర్య. అండ్ యు నో నా పెళ్లి క్యాన్సిల్. ఓ వావ్, కంగ్రాట్స్. 87th ర్యాంక్ వచ్చింది ఇండియా మొత్తంలో. అదేంటి ఫస్ట్ ర్యాంక్ కదా రావాల్సింది? అంటే మరీ ఫస్ట్ వస్తే డౌట్ వస్తుందని నేనే కొంత పెట్టా. 2 weeks జర్మనీ వెళ్ళిపోతున్నా సూర్య. ఇదంతా నీ వల్లే. చెప్పు నీకేం పార్టీ కావాలో? వద్దులే, నువ్వు అక్కడ ఏ పార్టీ ఇవ్వాలన్నా ఇక్కడ నేనే కొనుక్కుని తాగాలి. ఎందుకులే గానీ 1 minute. బా, వెన్నెలకి 87th ర్యాంక్ వచ్చిందంట్రా. కంగ్రాట్స్. నెక్స్ట్ ఏంటి? ఫారెన్ గ్రాడ్యుయేషన్ చేస్తా. నీకెలా తెలుసు? కొంచెం జనాలు ఎక్స్పెక్ట్ చేయని స్క్రిప్ట్ చెప్పు. పిచ్చనా. సూర్య, అందరు నేను పొడి చేసా అంటుంటే ఎక్సైట్ అవ్వలేకపోతున్నా. ఏ? జెన్యున్ గా కష్టపడలేదు కదా, ఏదో తప్పు చేసినట్టు ఒక గిల్టీ ఫీలింగ్. పోన్లే, గిల్టీగా ఫీల్ అవటం కూడా మంచిదే. అట్లీస్ట్ మనతో మనమైనా హానెస్ట్ గా ఉండాలి కదా. ఇన్ని రోజులు ఫెయిల్ అవుతూ వచ్చినా ఎప్పుడు ఇట్లా అనిపించలేదు సూర్య. మళ్ళీ రాయట్లేను అనుకున్నా, కానీ ఇప్పుడు పాస్ అవ్వడంతో అందరినీ చీట్ చేసినట్టు అనిపిస్తుంది. అంత గిల్టీగా ఫీల్ అయ్యే బదులు మీ నాన్నకి నిజం చెప్పేయచ్చు కదా. సూర్య, లైఫ్ కు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నాను, గుర్తుందా? నీకు కూడా ఆ ఛాన్స్ తొందరలో వస్తుంది సూర్య. అండ్ ఐఎమ్ షూర్ నీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. వెన్నెలా ఎక్కడే? ఇట్రా ఒకసారి. అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే. కొత్త కొత్తగా ఉన్నది టిడింగ్ టిడింగ్, జర్మనీ నేరమన్నది టిడింగ్ టిడింగ్, కోటి తారలే పూల ఏరులే. అయ్యా దీపానికి నమస్కారం చేసుకోండి. ఆజమ్యా ఓం అచ్యుతాయ నమః. పిండ ప్రధాన దేవతాయే నమో నమః. నమస్కారోమి.